వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు దర్పల్లి రాజశేఖర్ గారు ఉన్నారు, లింగోజ్ కూడా కార్పొరేటర్. రాజశేఖర్ గారు, అంటే మీరు ఈరోజు సుధీర్ రెడ్డి గారి గురించి కొన్ని వాక్యాలు మాట్లాడడం అనేది జరిగింది. సో సుధీర్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు అంటే నవీన్ యాదవ్ వెంబడి రౌడీలు ఉన్నారు, గుండాలు ఉన్నారు అని చెప్పేసి, సో అక్కడ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు చెప్పారు. ఏమనుకోవచ్చు? నేను ఒకటే అడుగుతున్నా చూడు రాజు, నేను అడిగేది ఏంటంటే, ఆ రోజు బండి విన్న వ్యక్తులల్లా మా ఫైమ్ కురేషి ఆయన ఎవరండి? మైనారిటీ. మా వెంకట్ స్వామి ఎవరండి? ఎస్సీ. మా రాముల్ నాయక్ గారు ఎవరండి? ఎస్టీ. ఇంకా ఒక గౌడ్ సోదరు ఉన్నాడు, ముదిరాజు ఉన్నాడు, వీళ్ళందరూ ఉండే కదా ఆడ. అంటే వీళ్ళందరూ మీకు ఏం కనిపించారండి? రౌడీలు, రౌడీ షీటర్లుగా కనపడ్డారండి. ఎంత అసూయండి మీకు! ఏ విధంగా మాట్లాడతారండి అట్లా? ఎంత తప్పు చెప్పండి. ఒక సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పట్ల మీకున్న ఆలోచన మీరు ఇండైరెక్ట్ గా వ్యక్తపరిచిండ్రు. అంటే సుధీర్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద ఉన్న ఆలోచన, అంటే వాళ్ళ మీనున్న ఇన్నర్ ఫీలింగ్ అనేది ఆయన బహిర్గతమైంది ఆ రోజు. అంత దారుణంగా మాట్లాడొచ్చండి? ఏ విధంగా మాట్లాడతారండి అట్లా? సమాజంలో అందరం కలుస్తూనే సమాజం కదా. వాళ్ళను ఎస్సీ, బీసీలు కనపడంగానే మీకు రౌడీలు, రౌడీ షీటర్లుగా కనపడుతున్నారా వాళ్ళు? ఎంత ఎంత అసందర్భంగా ఉందన్న మాటలు అసలు హర్షిస్తుందండి సమాజం అట్లా? రేపు మీకు ఓట్లు వద్దండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఓట్లు వద్దా? ఈరోజు 82 ఏళ్ల ముసలామెతో పాటు ఎంతో మంది ఈరోజు బీసీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సుధీర్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు మీరు ఈ విధంగా అని. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, కేటీఆర్ గారు మీరు సమర్థిస్తున్నారా? మీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు మీరు సమర్థత తెలియజేస్తున్నారా అనే దాని మీద నాకు ఖచ్చితంగా నిర్ణయం చెప్పాలి. అంటే ఇది కేవలం మీ లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వాక్యాలు చేసినందుకు ఈ విధంగా ఫైర్ అవుతున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా? ఎందుకంటే ఇది బీసీలకు సంబంధించిన టాపిక్ కదా, రాజశేఖర్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చింది అనుకో? రాజశేఖర్ రెడ్డి కాదండి, రాజశేఖర్ రెడ్డి ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా అండి. ఒక సిటిజన్ గా నేను రాజశేఖర్ అని ఉంటే నేను మాట్లాడొచ్చా? రాజశేఖర్ రెడ్డి ఉన్నంత మాత్రం మాట్లాడొద్దా? ఇది ఎక్కడ న్యాయం అబ్బా? అంటే ఎవరికైనా తప్పు జరిగితే మా కులస్తుడే ఉంటేనే నేను మాట్లాడాలని తప్పండి అది. ఒక సమాజంలో ఆ రుగ్మత పోవాలనే కదా మనం ఆలోచన చేస్తున్నది. అంబేద్కర్ ఏం చెప్పిండు? ఆ రుగ్మత పోవాల్సిన అవసరం ఉందని చెప్తేనే కదా మాట్లాడుతున్నది. ఇంకా దాన్నే పట్టుకొని పాకులాడి ఎస్సీ, ఎస్టీ, బీసీలు రౌడీలకే పరిమితం చేస్తామంటే ఎట్లా? నీకు ఓట్ల అవసరం వచ్చిన రోజు వీళ్ళందరూ మనుషులు గారా? ఈ రోజు నేను అదే అడుగుతున్నా, కేటీఆర్ని అడుగుతున్నా, మీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తారా? మీ పార్టీ ఎమ్మెల్యే మీరు చెప్పండి, మా పార్టీ ఎమ్మెల్యే కాదు అని చెప్పండి, మా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు సమర్థితం అని చెప్పండి. మీరు ఎందుకు చెప్తలేరు? అది ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఆయనకు మీరు? సో ఇప్పుడు జూబ్లీస్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు పరిస్థితి? బ్రదర్, నేను ఎలక్షన్ పక్కన పెట్టండి. ఎలక్షన్ అనేది సెలక్షన్ అయిపోయింది, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒకటి మాత్రం క్లియర్గా నేను అడుగుతున్నది ఏంటంటే, సమాజంలో ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఎవరైనా అట్లా మాట్లాడవచ్చా? అంత నీచంగా మాట్లాడాల్సిన అంత అవసరం ఏముంది మీకు? ఎవరున్నారు ఆడ స్టేజ్ పైన? ఎవరున్నారని చూసుకొని మాట్లాడాలి కదా. మీరు అంత ఈజీగా మాట్లాడితే ఎట్లా? అంటే మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాండి, ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మీరు క్షమాపణ చెప్పాలి. సుధీర్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా సామాజిక వర్గాలకు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇంకో మాట ఏంటంటే, ఆ రోజు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, సో ఇట్లాంటి పనులు ఎవరు చేయొద్దు, సైలెంట్ గా నామినేషన్ వేస్తే సరిపోయేది, చాలా మంది ఇబ్బంది పడ్డారు అది ఇది అని చెప్పేసి ఆ మాట కూడా మాట్లాడడం అనేది జరిగింది. అంతా హంగామా అవసరం అనుకోవచ్చు. 2014 సంవత్సరంలో సుధీర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు ఆయన వేసిన ర్యాలీ విజువల్స్ కూడా మీకు సందర్భం వచ్చినప్పుడు నేను చూపిస్తా. ఆ ర్యాలీ అంతా కూడా మాతో పాటు కొంతమంది కలిసి ఆర్గనైజ్ చేసినాం మేము. ఆ రోజు కూడా 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిందండి. మరి ఆ రోజు నీ తెలివేడిపోయింది? అంటే ఆ రోజు తెలివి లేదా నీకు? నువ్వు నామినేషన్ వేస్తేనేమో మంచిది, ఎదుటోడు నామినేషన్ వేస్తే చెడ్డదా? నీకు మంది రావాలి, ఎదుటోళ్ళకి మంది రావద్దు. మీరు ఏ ప్రోగ్రామ్ మొన్న రీసెంట్ గా శ్రీధర్ బాబు వస్తే చిన్న పిల్లగాని లెక్క ఆ కార్ మీద ఊగులాడుకుంటూ పోతున్నారు కదండి. మీరు ఇంకా సృహలు ఉన్నారా అసలు? మీరేమన్నా ఏజ్ అయిపోయింది కానీ ఇట్లా సృహ తప్పిర్రా? మొన్న రీసెంట్ గా శ్రీధర్ బాబు గారు ఎల్బీ నగర్కి వస్తే ఆయన కార్లా అట్లా కూర్చొని పైన కార్ నిండా మంది నిల్చోబెట్టుకొని తిరుగుతున్నాడు అండి. ఊరేగింపండి ఇదేమన్నా? ఆ రోజు ట్రాఫిక్ జామ్ కాలేదు సుధీర్ రెడ్డి? ఆ రోజు కనపడలేదు నీకు ట్రాఫిక్? సో ఫైనల్ ఏం చెప్తారన్న మొత్తాన్ని? ఒకటే చెప్తున్నానండి, మనం ఏ కులంలో పుట్టినామనే కాదు, ప్రతి కులాన్ని గౌరవించాల్సిందిగా కోరుతున్నాను.